తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆయన హస్తినాలోనే పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నడ్డాతో ఎరువుల అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆయన హస్తినాలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నడ్డాతో ఎరువుల అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రవీణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వెళ్తున్నారు కదా ఢిల్లీకి, పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మెట్రో 2వ దశ విస్తరణకు డిపిఆర్, ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగంలో అంశాలపైన కూడా కేంద్ర మంత్రులను కలిపి చర్చించబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా కార్డులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇందులో భాగంగానే ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమల కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరో దఫా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల పార్టీ ప్రభుత్వంలో నెలకొన్నటువంటి పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పర్యటనతో ఇప్పటి వరకు అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 47వసారి ఢిల్లీ పర్యటన అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా కొన్ని చర్చలు జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. విశ్వాస్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.